నమస్తే. గురు భగవానుడి యొక్క వక్రగతి అంటే రెట్రోగేడ్ రేపు మొన్న నవంబర్ 11వ తారీఖు నుంచి రేపు మార్చి 6వ తారీఖు 2026 అక్కడ వరకు కూడా జూపిటర్ యొక్క రెట్రోగేడ్ వరల్డ్ మొత్తం ప్రపంచం మొత్తం ఇన్ఫ్లుయెన్స్లో ఉండబోతోంది. అయితే ప్రతి ప్లానెట్ యొక్క రెట్రోగేడ్ రెట్రోగేడ్ ఫేజ్ వక్రగతి అది ఏ రకంగా ఉంటుందనేది ఆ ప్లానెట్స్ యొక్క వక్రగతి టైంలో మనం చెప్పుకుంటూనే ఉన్నాం. అయితే గురు భగవానుడు మెజెస్టిక్ ఆఫ్ ఆల్ ద ప్లానెట్స్, అతి పెద్ద ప్లానెట్. ఏ ప్లానెట్ అయితే నాలెడ్జ్కి, విజ్డమ్కి, స్కిల్ సెట్కి ప్రతీకో, ఏ ప్లానెట్ అయితే ప్రాస్పెరిటీకి, ఫార్చ్యూన్కి ప్రతీకో, ఆ పర్టిక్యులర్ ప్లానెట్ యొక్క వక్రగతి ఏ రకంగా ఉంటుందనేది మనం తెలుసుకుందాం. నవంబర్ 11వ తారీఖు నుంచి మార్చి 2026 వరకు ఈ జూపిటర్ యొక్క రెట్రోగేడ్ కర్కాటక రాశిలో ఆయన సంచారం చేయడం మొన్న మనం చెప్పుకున్నాం. కర్కాటక రాశిలో ప్రవేశించిన తర్వాత ఏ రాశుల వారికి ఏ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పుకున్నాం. అయితే ఆ కర్కాటక రాశిలోనే ఈయన రెట్రోగేడ్ అవ్వడం, తర్వాత మళ్ళీ మిథునంలోకి రావడం, అట్ ద సేమ్ టైం అక్కడ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి అనేది తెలుసుకుందాం. ఇక్కడ ప్రతి ప్లానెట్, ఈ పర్టిక్యులర్ ప్లానెట్ ఏదైతే ప్లానెట్ స్కిల్ సెట్కి, విజ్డమ్కి ప్రతీకో, ఆ పర్టిక్యులర్ ప్లానెట్ కనుక రెట్రోగేడ్ అయితే ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే మనలో ఉన్న నాలెడ్జ్ కానివ్వండి, మనలో ఉన్న స్కిల్ సెట్ కానివ్వండి, మనలో ఉన్న విజ్డమ్ని కానివ్వండి, మనలో ఉన్న క్వాలిటీస్ని కానివ్వండి రీఅసెస్ చేసుకునే టైం ఇది. అబ్సల్యూట్లీ రీఅసెస్మెంట్ ఫేజ్. ఈ రీఅసెస్మెంట్ ఫేజ్ ఎలా ఉంటుంది అంటే మనం చేయగలిగింది ఏంటి, చేయలేనిది ఏంటి, మనం చేయవలసింది ఏంటి, ఎక్కడ ఇంప్రూవ్మెంట్ కావాలి, అసలు ఏ జోన్లో మనం సరిగ్గా టచ్ చేస్తున్నాము, ఏ జోన్లో మనం ఇక్కడ సరిగ్గా టచ్ చేయలేకపోతున్నాము అనేది కూడా ఇక్కడ అంటే స్కిల్ సెట్ పరంగా కానివ్వండి, ఉద్యోగరీత్యా కానివ్వండి, ప్రమోషన్స్ కోసం కానివ్వండి, అప్గ్రేడేషన్ కోసం కానివ్వండి, ఏదన్నా మనం సాధిద్దాం అనుకుంటే అటువంటి ఫేజెస్లో కానివ్వండి ఇక్కడ మీరు చాలా బాగా రీఅసెస్ చేసుకుని మీరు ముందుకు వెళ్ళొచ్చు. ఫేజ్ ఆఫ్ రీఅసెస్మెంట్. అంతేగాని రెట్రోగేడ్ ఉన్న ప్లానెట్ మొత్తం స్తంభన చేసేస్తుంది, మిగతావన్నీ పాడు చేసేస్తుంది అని కాదు అర్థం. తర్వాత ఇక్కడ గురు భగవానుడు రెట్రోగేడ్ అయ్యి ఇక్కడ రకరకాల ఫేజెస్లో ఆయన ట్రాన్సిట్ అవుతూ ఉంటారు. ఆ రకరకాల ఫేజెస్లో ట్రాన్సిట్ అవుతుండగా మనం చెప్పుకుంటాం. కానీ ఈ రకంగా ఇప్పుడు ఫోకస్ని, డిసిప్లిన్ని మనం ఎలా అలైన్ చేసుకోవాలి, మన స్కిల్ సెట్ని అలైన్ చేసుకుంటూ జీవితంలో క్రమబద్ధంగా మనం ఏ రకంగా మన నిర్ణయాలు తీసుకోవడం కానివ్వండి, లేకపోతే మనం చేయడం కానివ్వండి చేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ గురు భగవానుడు అనగానే రెండు జ్ఞాపకం వస్తాయి. ఒకటి ప్రాస్పెరిటీ, రెండోది పెళ్ళి. ఈ రెండు తప్ప ఇంకా గురువుకి దేనిలోనూ సంబంధం లేదనుకుంటారు. అస్సలు కాదండి. గురు భగవానుడు ముందు నాలెడ్జ్, విజ్డమ్, స్కిల్ సెట్, టాలెంట్, మాట్లాడే విధానం, ఆలోచన విధానం, తర్వాత ఒక మనిషితో మాట్లాడేటప్పుడు 2 minutes తర్వాత ఇంక అసలు మాట్లాడాలనిపించదు. వాళ్ళకి ఏం తెలియదు అనే విషయంలో మనకి అంటే ఒక రకంగా వాళ్ళు ఏదైనా వాళ్ళకి ఏం తెలీదు అనేది కట్ చేసేసేయండి. జాగ్రత్తగా వినండి. ఏం తెలీదు అనేది కట్ చేయండి, ఇక్కడి నుంచి కంటిన్యూ చేయండి. ఒక ఫస్ట్ 2 minutesలో ఇంప్రెస్ చేయగలుగుతారు ఎవరైనా అని అనుకుంటాం. వీళ్ళందరూ గురుబలం ఉన్నవాళ్ళు. అయితే గురుబలం లేని వాళ్ళు ఇంప్రెస్ చేయలేకపోతారా అనే నిర్ధారణకి వెంటనే దూకేకండి, ఇబ్బంది లేదు. ఎక్కడైనా సరే నేర్చుకోవడం, స్వతహా రావడం, ఈ రెండు ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి మనిషికి ఉంటాయి. కొన్ని స్వతహా వస్తాయి, కొన్ని నేర్చుకుంటే వస్తాయి. అన్నీ నేర్చుకుంటే రావు, అలా అని అన్నీ కూడా స్వతహా రావు. సో కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే ఏ రకంగా అయితే ఇక్కడ మనం పెంపొందింప చేసుకోవచ్చు, ఏ రకంగా మనం ఫోకస్ అండ్ డిసిప్లిన్ని అలైన్ చేసుకోవచ్చు అనేది ఏ రాసుల వాళ్ళకి, ఏ ఫీల్డ్స్లో, ఏ స్పియర్స్లో ఆయన మంచి చేయబోతున్నారు, ఏ రాసుల వాళ్ళకి ఆయన కాస్త మకర రాశి వారికి జూపిటర్ యొక్క రెట్రోగేడ్ వక్రగతి ఏ రకంగా ఉంటుందో తెలుసుకుందాము. మరి మకర రాశి వారికి సప్తమంలో ఇక్కడ గురు భగవానుడి యొక్క వక్రగతి స్టార్ట్ అయిపోయిందండి. అయితే చంద్రుడి యొక్క రాశిలో ఇక్కడ గురు భగవానుడి యొక్క వక్రగతి మీకు ఎటువంటి ఇంపాక్ట్ ఇవ్వబోతోంది అని అంటే ఇక్కడ
మీ పాస్ట్ లైఫ్ని గుర్తుకు తెస్తుంది. పాస్ట్ లైఫ్ని గుర్తుకు తేవడం, తర్వాత పాస్ట్ని బాగా ఒక ఫోర్స్లోకి తీసుకురావడం, ఇమోషనల్ ఆలోచనలు ఫాస్ట్ మీద తేవడం, దానిని ఉద్దేశించి మీకు ఇప్పుడు జరుగుతున్న ప్రజెంట్లో మీకు పట్టిన అదృష్టాన్ని మీరు దాన్ని బాగా నెమరేసుకోవడం లాంటివి ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ మిమ్మల్ని మీరు ఎట్లా నమ్మాలి, అండ్ అవతల వాళ్ళని ఎట్లా నమ్మాలి, మిమ్మల్ని మీరు ఎట్లా స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరు ఎట్లా అభివృద్ధి సైడ్కి మీరు తీసుకెళ్ళగలగాలి, అటువంటివి కూడా చాలా చాలా ఇంపార్టెంట్గా మీరు చేసుకోగలుగుతారు. ఎవరైనా మకర రాశి వాళ్ళు కానివ్వండి, మకర లగ్నం వాళ్ళు కానివ్వండి, రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దాన్ని మీరు మీతో, మీ ఫ్రెండ్స్తో, మీ జీవితంలో ఉన్న మీ ఫ్యామిలీ మెంబర్స్తో వాళ్ళని వాళ్ళ పరిచయాలు చేయడం, వాళ్ళని పరిచయం చేయడం లాంటివి ఇక్కడ తక్షణం జరుగుతాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ రానున్న కొన్ని నెలల్లో ఇక్కడ కొన్ని ఇష్యూస్ మీ లైఫ్లో ఏవైతే ఉన్నాయో ఫ్రెండ్స్ రీత్యా, అటువంటి ఇష్యూస్ని మీరు ఇక్కడ కన్ఫ్రంట్ చేయటం, వాటిని అవాయిడ్ చేసి ఉన్నారో వాటిల్ని ఇక్కడ అటువంటి ఇష్యూస్ని ఏవైతే అవాయిడ్ చేస్తూ ఉన్నారో అటువంటివి మళ్ళీ ఇష్యూస్ తలెత్తవు, కానీ వాటిని సాల్వ్ చేసుకోవడం లాంటివి మాత్రం ఖచ్చితంగా జరుగుతాయి. అది ఫ్రెండ్స్ అవనివ్వండి, లైఫ్ పార్ట్నర్ అవనివ్వండి, లేదా మీ జీవిత భాగస్వామి అవ్వబోయే మనిషి అవనివ్వండి, వాళ్ళతో సాల్వ్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ కమ్యూనికేట్ ఎలా చేయాలి, ఎంత బెటర్గా చేయాలి, ఎంతవరకు చేయాలి, మీ మనసుతో ఎంత వామ్గా మాట్లాడాలి, మీ మనసు రీత్యా ఎంత సుఖంగా, సంతోషంగా, వామ్గా మీరు వ్యవహరించాలి అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్గా మీరు వ్యవహరిస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు ఎన్నో ఏరియాస్లో మీరు యూ విల్ షో సేయింగ్ దట్ యూ కేర్ అబౌట్ అ పర్సన్, యూ షో సేయింగ్ దట్ యూ కేర్ అబౌట్ అ పర్సన్ అండ్ యు ఆర్ దేర్ ఫర్ దెమ్. అది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి క్షణం, ప్రతి సెకండ్ మీరు వాళ్ళ కోసం ఉన్నారు, మీరు వాళ్ళ కోసం తప్పిస్తున్నారు, మీరు వాళ్ళ కోసం ఏదైనా చేయబోతున్నారు, చేస్తున్నారు అనేది కూడా చూపించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఒక రకంగా ఇట్స్ అ వెరీ గుడ్ టైం. మకర రాశి వాళ్ళకి జీవిత భాగస్వాములతో మాత్రం చాలా చాలా బాగుండే టైము. జీవిత భాగస్వామిగా మార్చుకుందాం అనుకునే మనిషితో కూడా చాలా చాలా స్ట్రాంగ్ టైం పీరియడ్ అని చెప్పొచ్చు. మీ జన్మతః మీ జన్మ రాశుల్లో కానివ్వండి, కుండల్లో కానివ్వండి, గోచారాల్లో కానివ్వండి, ప్రస్తుతం జరిగే దశల రీత్యా కానివ్వండి, మీకు ఎటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే, మీకు ఏమైనా ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. శుభం భూయాత్.